అప్పుడు క్రైస్తవ సంఘం అంతా ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని పోరాటములు, ఎంతగా నలిగిపోతుంది క్రైస్తవ సంఘం. ఏదో ఒక రీతిలో క్రైస్తవ సంఘాన్ని అంతము చేయాలని ప్రతి కాలంలో ప్రయత్నించిన వారు ఉన్నారు. రాజులు ఉన్నారు, నియంతలు ఉన్నారు, అధికారులు ఉన్నారు, జనములు ఉన్నారు, జనాంగములు ఉన్నారు. ఈ దినాల్లో కూడా అలాంటి ప్రయత్నమే జరుగుతూ ఉన్నది. కానీ క్రైస్తవ సంఘం ఈ బాధలన్నీ తట్టుకుంటూ, శ్రమ అనుభవిస్తూ, ఇలాగే నలిగిపోతూ, అయినా నిరీక్షణ కలిగి, శుభప్రదమైన నిరీక్షణ కలిగి, శక్తివంతమైన నిరీక్షణ కలిగి, బలమైన నిరీక్షణ కలిగి ఎందుకు కనిపెడుతుంది అనంటే, ఆ దినం యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ఆయన చెప్పిన మాటను ఆధారము చేసుకుని ఆయన వస్తాడని, వచ్చినవాడు న్యాయమును జరిగిస్తాడని, ఎన్ని శ్రమలు అనుభవిస్తూ ఉన్నామో దానికి ప్రతిఫలం ఇస్తాడని, కన్నీళ్లను తుడిచి ఆనంద బాష్పములు దయచేస్తాడని క్రైస్తవ సంఘము ఎదురు చూస్తూ ఉన్నది. ఆ నిరీక్షనే క్రైస్తవ సంఘమును బ్రతికించుచు ఉన్నదని, ఆ నిరీక్షనే క్రైస్తవ సంఘమును విస్తరింపచేయుచు ఉన్నదని, ఆ నిరీక్షనే క్రైస్తవ సంఘమును సిద్ధపరచుచు ఉన్నదనే మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి.